అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రారంభ పనుల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ నెలలో ఈ వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ప్రధానితో చర్చల సమయంలో చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదించగా అంగీకరించినట్లు సమాచారం. ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కేంద్రం సైతం అమరావతికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. ప్రపంచ బ్యాంకు నుంచి 13,000 కోట్ల రుణం మంజూరు కాగా కేంద్రం నుంచి 1,500 కోట్లు గ్రాంట్గా ఆమోదించింది. అమరావతిలో తిరిగి పనులు ప్రారంభానికి ఇప్పటికే నిర్ణయం తీసుకోగా ఇదే సమయంలో ప్రధాని మోడీని ఆహ్వానిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2015 అక్టోబర్ 21న అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అమరావతి వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్న జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానుల అంశం తెర మీదకు రావడంతో అమరావతి పూర్తిగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనుల కోసం ముందుగా ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేకంగా ఫోకస్ చేయగా ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి 13,000 కోట్ల మేర రుణం అమరావతికి మంజూరైంది. అదేవిధంగా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న పనుల ప్రారంభానికి టెండర్లు ఆహ్వానించారు. ఇదే సమయంలో అమరావతి పునర్నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని మోడీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పనులు తిరిగి ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతూనే ఏప్రిల్ నెలలో వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ప్రధానితో చర్చల సమయంలో చంద్రబాబు ఈ మేరకు ప్రతిపాదించగా మోడీ సైతం అంగీకరించినట్లు సమాచారం. అయితే మోడీ పర్యటన తేదీ ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాజధాని అమరావతిలో 64,721 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించిన మంత్రి నారాయణ 2028కి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. భూ కేటాయింపులపైన ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తూ భూములు కేటాయించిన సంస్థల నిర్మాణాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుతోంది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో 11,000 రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. తాజాగా రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేయగా 37,702 కోట్ల పనులకు సంబంధించిన 59 టెండర్లను సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. అన్ని పనుల్ని దాదాపు ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా నిర్వహించాలని భావిస్తోంది. 2028 నాటికి లక్ష్యంగా ప్రధాన నిర్మాణాలు పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక ప్రధాని పర్యటనతో దేశం మొత్తం అమరావతి వైపు చూస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని పర్యటన ముహూర్తం 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.